నిస్వార్థ సేవకులు, నిజమైన నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది మేకల సుజాత రవి గారి లేడీ పర్సు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక భారీ మెజారిటీతోని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, లేడీ పర్సు గుర్తుకే మన ఓటు, లేడీ పర్సు గుర్తుకే మన ఓటు, ఓటేద్దాం ఓటేద్దాం, లేడీ పర్సు గుర్తుకే ఓటేద్దాం, గెలిపిద్దాం గెలిపిద్దాం, మేకల సుజాత రవన్ననే గెలిపిద్దాం. పడి ఉంటా, ఊరును బాధ్యతగా తీసుకుంటా. ఒక్కడే చెప్తున్నా, నమ్మడానికి గల కారణాలు, మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కారణాలు మీ ముందు నిజం చెప్తా. తర్వాత సార్ చేయబోయేది మన గ్రామానికి సహకరించేది కూడా మీకు నేను చెప్తా. ఎగ్జాంపుల్, మన గ్రామంలో నాకు ఎలాంటి పదవి లేకున్నా మీరు సర్పంచ్ గా ఓడించారు, నేను స్వీకరించిన. నా తప్పేందో ఇచ్చిన ఎంపీటీసీ పదవిని రాజీనామా చేసిన, అయినా ప్రజలు అందుబాటులో ఉన్న పదవులకు ఎప్పుడు ఆశించలేదు. మీరు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో రాజేంద్ర సాయంతో నేను అభివృద్ధి చేస్తానని నేను మీ అందరి ముందు నేను మాటిస్తున్నా. అంతేకాకుండా ఈరోజు డాక్టర్ రవి, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా స్వర్గరథం కూడా మన గ్రామానికి నా తెలివితోటి మీ సహకారంతో కూడా స్వర్గరథం తెప్పించిన. మన గ్రామంలో ఏళ్ల తరబడి వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయితే కూడా రాజ్య మేడం కూడా మీకు తెలుసుకుంటుంది. రాజ్య మేడం మీరు అడిగి తెలుసుకొని 2 లక్షల రూపాయల ఈఎంఐ నెలకి కడుతున్న సంఘం పేరున డబ్బులు తీసుకొని 1,80,000 రూపాయలు పెట్టుకొని కూడా వాటర్ ప్లాంట్ ను నూతన ప్లాంట్ గా తీర్చిదిద్దిన. మన ఊరి మొదట కూడా బ్రిడ్జి నిర్మాణం జరగాలని సార్ తోటి ఫోన్ చేయించిన. సార్ నాకు తీర్మానం ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఈ గ్రామం సహకరిస్తలేదంటే చక్కగా వాళ్ళకు మంచి నిర్మాణం చేయ, వాళ్ళకి బ్రిడ్జి కాకుండా అది కోట్లలో అవుతుందని అంటే 5 లక్షలతోటి కల్వర్టు నిర్మించేది 30 లక్షలు చేయించిన ఘనత మన సారది. 30 లక్షలు 50 మోరీలు కాబట్టి ఇవన్నీ మీకు దాని విషయంలో ఫంక్షన్ హాల్ కట్టిస్తానన్నా దాని గురించి ఏ రకంగానైనా ఇబ్బంది పడైనా సారు సహకారంతో 1 కోటిన్నర తోటి ఆ ఫంక్షన్ హాల్ ను నిర్మించి తీరుతారు. మన గ్రామంలో కొంతమంది ఎన్నికల దృష్టికి పోతే ఛత్రపతి శివాజీ విగ్రహం కావాలని అన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా వెంటనే మే నెలలో విగ్రహాన్ని నిర్మించి తీరుతారు. అంతేకాకుండా మా గ్రామాల్లో ఇంకొకటి ఏంటంటే వీరన్న టెంపుల్ అన్నారు. అక్కడ నుండి ఇక్కడ మన టెంపుల్స్ అని ఒక్కడికి వచ్చినాయి కాబట్టి అదొక ఇన్వెస్టిగేషన్, అక్కడ కూడా వీరన్న టెంపుల్ కు ప్రయత్నం చేస్తానని హామీస్తున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి ఓటిన మీలోనే ఉన్న డాక్టర్ పని చేసి ఏం సంపాదించుకోలేదు, మీ కొరకే కొట్లాడుతున్నా. ఏ పార్టీ ఉన్నా కొట్లాడుతున్నా. మా బలం ఈటల రాజేందర్ అన్న. కాబట్టి దయచేసి నా మాటలు కాకుండా సార్ అయితే కంపల్సరీ ఎక్కడున్నా కూడా పనిచేసే వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆ నమ్మకం మాకు ఉంది. కంపల్సరీ నేను అన్నటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా. రూపాయి ప్రజల సొమ్ము తినా ఇంకేమైనా సహాయ సహకారాలు ఉంటే చేస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి పేరున అది మహిళా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, ఆటో యూనియన్లు కానీ, భజన భక్తి మండళ్ళు కానీ, ఏది కానీ, దయచేసి కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి పేరున దండం పెట్టి చెప్తానా. ఒక్క బాధ్యత, ఒక్కసారి అవకాశం ఏంటి, 5 ఏళ్ళు కదా 35 ఏళ్ళు కాదు కదా, దయచేసి అవకాశం ఏంటి ప్లీజ్. గుళ్ళు ఇంకా పెళ్లిళ్ళు పేదలు చేసుకుంటే ఒక హాలు, ఇట్లాంటి సౌకర్యాలు తప్పకుండా కల్పిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒకటే, ఈ గ్రామాన్ని ఏ సమస్య లేకుండా చల్లగా చూసే బాధ్యత వారి పెట్టమని చెప్పి కోరుతూ, సుజాతమ్మ గుర్తు పరుసు గుర్తుంటే నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, పైసలు ఇస్తే ఓట్లు పడవు, పైసలు ఉంటే కూడా ఓట్లు పడవు. నోట్ల 4 లెక్క ఉంటేనే ఓట్లు పడితే గుర్తుపెట్టుకో. ఓట్లు అంత ఈజీ కాదు. గురిసి వెళ్తారు వాళ్ళు, జోకి వేస్తారు వాళ్ళు. ఇవాళ ఎంత గొప్పదంటే మన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగం 1000 కోట్లు ఒకటే ఉంటుంది, గుడిసెలు కూడా ఒకటే ఉంటుంది. నువ్వు పోయి గుడిసెగాడికి పోయి దండం పెడితే తప్ప నీకు ఓటు పడదు గుర్తుపెట్టి. కాబట్టి ప్రజాస్వామ్యంలో కొనుక్కుంటే దొరికేది కాదు సర్పంచ్ పదవి, కొనుక్కుంటే వచ్చేది కాదు వార్డు మెంబర్ పదవి. ప్రజలు ఆశీర్వదించి భిక్ష పెడితే సర్పంచ్ పదవి వస్తుంది. కాబట్టి మనం ఎట్లా అడుగుతున్నాము, మనం ఇప్పుడు ప్లీజ్ అని ఎట్లా అడుగుతున్నామో అంతే ప్లీజింగ్ నేచర్తోటి వాళ్ళ పని చేసి మంచి ప్రజల ప్రేమను పొందాలని చెప్పి సుజాతకు తెలియజేస్తూ, సుజాతకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఇవాళ ఆమె గెలిపించాలని కోరుతూ, భారత్ మాతాకి వేస్తారా పక్క
వేస్తారా ఇంకా అనుమానం? అరే ప్రజాసేవ లక్ష్యమంటూ వస్తున్నరురా, సుజాత రవి అన్న ముందుకొచ్చెరా. గుండేడు గడ్డ మీద అడుగులేసెను, లేడి పర్సు గుర్తుతోని ముందుకొచ్చెను. లేడి పర్సు గుర్తుతోని ముందుకొచ్చరా, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డరురా. జై కొట్టు అరే జెండలెత్తు, జయ హోమా సుజాతక్క జేజేలక్క. జనం గుండె సప్పుడు నీవేనక్క, జయ హోమా సుజాతక్క జేజేలక్క. జనం గుండె సప్పుడు నీవేనన్నా. పొక్కిలైన నేల మీద పొద్దై ఒడిసే, నలుదిక్కులన్నీ పచ్చని వనాలతో మురిసే. గుండేడు ఊరును అభివృద్ధి చేయ, ప్రజాసేవ లక్ష్యమంటూ సాగుతున్నారు. సర్పంచి అభ్యర్థిగా ముందుకొచ్చరా, సుజాత రవ్వన్ననే గెలిపిద్దామురా. జై కొట్టు అరే జెండలెత్తు, జయ హోమా సుజాతక్క జేజేలక్క. జనం గుండె సప్పుడు నీవేనక్క, జయ హోమా రవ్వన్న జేజేలన్న. జనం గుండె సప్పుడు నీవేనన్నా. పేద ప్రజల పక్షాన నిలబడతారు, అందరికీ అందుబాటులో ఉంటారు. ఆపదెవరికొచ్చినా ఆదుకుంటారు, అక్క చెల్లెళ్ళందరికి అండగుంటారు. ఊరికి సేవను చేయ ముందుకొచ్చరా, సుజాత రవ్వన్ననే గెలిపిద్దాంరా. జై కొట్టు అరే జెండలెత్తు, జయ హోమా సుజాతక్క జేజేలక్క. లేడి పర్సు గుర్తు కోటు వేస్తామక్క, జయ హోమా రవ్వన్న జేజేలన్న. లేడి పర్సు గుర్తు కోటు వేస్తామన్నా. కష్టాన్ని నమ్ముకొని ఎదిగినరన్నా, కన్నీళ్ళు దుడిసేటి నేతనివన్నా. కూలన్నల బాధలు తెలిసినోడన్నా, బడుగు బలహీనుల బంధువు అన్నా. సర్పంచి అభ్యర్థిగా ముందుకొచ్చరా, సుజాత రవ్వన్ననే గెలిపిద్దామురా. జై కొట్టు అరరర జెండలెత్తు, జయ హోమా సుజాతక్క జేజేలక్క. జనం గుండె సప్పుడు నీవేనక్క, జయ హోమా రవ్వన్న జేజేలన్న. లేడి పర్సు గుర్తు కోటు వేస్తామన్నా. దయగల్ల గుణమున్న సుజాత రవ్వన్న, సుజాత రవ్వన్న. గుండేడు ఊరు ప్రజల సేవకులే అన్నా, సేవకులే అన్నా. లేడి పర్సు గుర్తుతోని ముందుకొచ్చినారే, ముందుకొచ్చినారే. గుండేడు సర్పంచ్గా బరిలో నిలిచినారే, బరిలో నిలిచినారే. నీ కంటి చూపుతోనే వెలిగేను మా బతుకులే, నీ మంచి మనసుతోనే గెలిచారు మా మనసులే. పేదోళ్ళ కోసమే జీవితం అంకితం, సుజాతక్క బాధెందుకే. గుండెడులో ఎగిరే జెండా నీదే, నీ గెలుపును ఆపేదెవరే. మా సుజాతక్క నీకు సాటి ఎవరు లేరే. సుజాతక్క బాధెందుకే, గుండెడులో ఎగిరే జెండా నీదే, నీ గెలుపును ఆపేదెవరే. మా సుజాతక్క నీకు సాటి ఎవరు రారో.
మాటింటే నిప్పు రవ్వ రవ్వన్న నడిచావు పేదలతోవా గుండేడు గ్రామానికే మా సుజాతక్క ఆడబిడ్డ నీవే అక్క ఇబ్బందులు ఎన్నెదురైనా తడబాటు నీకుండదు ఇక్కట్లు ఈకెన్నున్నా ఈ పేదల మరువంటారు ఆపదలున్నా పేదవాళ్లకు ఆదుకునే నేస్తాలన్నా సుజాతక్క బాధెందుకే గుండెడులో ఎగిరే జెండా నీదే నీ గెలుపును ఆపేదెవరే మా సుజాతక్క నీకు సాటి ఎవరు లేరే సుజాతక్క బాధెందుకే గుండెడులో ఎగిరే జెండా నీదే నీ గెలుపును ఆపేదెవరే మా సుజాతక్క నీకు సాటి ఎవరు రారో సామాన్యుల పేదల అండా మా సుజాతక్క గెలుపే మా ఎజెండా భూలక్ష్మీదేవి గద్దెను నిర్మించిన మనసున్న మా నాయకులు కష్టం అని తలుపు దడితే సుజాత రవ్వన్న కదిలస్తారో గుండేడు అభివృద్ధినే సుజాతక్క నిరంతరం కోరుకుంటారో మన ఈటల అన్న మీకు తోడు ఉండగా మీ గెలుపును ఆపేదెవరే సుజాతక్క బాధెందుకే గుండెడులో ఎగిరే జెండా నీదే నీ గెలుపును ఆపేదెవరే మా సుజాతక్క నీకు సాటి ఎవరు లేరే సుజాతక్క బాధెందుకే గుండెడులో ఎగిరే జెండా నీదే నీ గెలుపును ఆపేదెవరే మా సుజాతక్క నీకు సాటి ఎవరు రారో